మీకు ఒకసారైనా యూట్యూబ్ నుండి మనీ వచ్చిందా మేడం? మానిటైజేషన్ సబ్స్క్రైబర్స్ అంటే అవుతుంది. మానిటైజేషన్ అవ్వడానికి అయితే 1,000 సబ్స్క్రైబర్స్ సరిపోతుంది. అండ్ 4,000 వాచ్ అవర్స్ కావాలి. అయిన తర్వాత కూడా మనకి మనీ రావాలి అంటే $100 కంప్లీట్ అవ్వాలి. $100 ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నాకు ఒకసారి కూడా మనీ రాలేదు. ఐ యామ్ అండమాన్ నికోబార్. ఓకే అండి తులసి గారు. నిన్న లేదు, లేదు, లేదు. మానిటైజేషన్ చేశారా మీది? మానిటైజేషన్ అయిపోయిందండి నాది. యూట్యూబ్ కనిపెట్టింది నేను. నువ్వేనా? నిన్నైతే తిట్టకుండా తిడతాను నేనైతే. యూట్యూబ్ కనిపెట్టి నువ్వు నాకు ఇంత ఇచ్చేస్తే ఎలాగుంటుంది చెప్పు. నిన్నైతే తిడతాడు, నేను కన్ఫామ్గా తిడతాను. రూమ్లో వేసుకుని తప్పదు ఏది చేస్తారు తిన్నరే అదంతా అడుగు గేడి అవుతుంది చుట్టూ ఉంది. ఎక్కడ ఇచ్చాను ఉంటా వెనకాల ఉంటుంది. అదే ఎక్కడ ఉంటుంది ఒక్క నిమిషం అండి. భరత్ తమ్ముడు యూట్యూబ్ కనిపెట్టింది నువ్వేనా? నువ్వే అయితే చెప్పు, నేనైతే తిట్టుతా. స్టార్ట్ చేస్తాను ఇంకా. లేదత్తయ్య, లేదు. ఆ డబ్బా ఉండేది పంపేశారు. డబ్బా ఉండేది పంపేశారు. లేదు అది లేవు ఉండి అక్కడ. నితిన్ హాయ్. వెళ్ళిపోయాడు. నితిన్ గారు హాయ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ లైవ్ అండి. నాగరాజ్ గారు హాయ్, వెల్కమ్ టు అవర్ లైవ్ అండి. నా ఛానల్ మౌంటైజేషన్ అవుతలేదు మేడం. 5K సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా. మౌంటైజేషన్ ఏమైనా ప్రాబ్లం? వాచ్ టైం ఎంత ఉందండి? వాచ్ టైం ఎంత ఉంది? నేను అన్నది నా మొబైల్ నేను కనిపెట్టి సూపర్ సూపర్ సూపర్. తమ్ముడు నేను కూడా నిన్ను ఫాలో అవుదాం అనుకుంటున్నాను తమ్ముడు, కానీ అది అవ్వట్లేదు తమ్ముడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు భరత్ తమ్ముడు. ఈరోజు ఎలా అయినా సరే నిన్ను ఫాలో అవడానికి ట్రై చేస్తా. ఓన్లీ మన హీరోది మాత్రమే పెట్టుకుంటా, ఇంకా ఎవరిది పెట్టుకోను ఇన్స్టాలో. అంతే, ఆ ఐడి కాదు అది, ఎలాగో నార్మల్ ఐడీస్ కదా ఇవి. ఈ 2 ఐడీస్ ఎలా వదిలేస్తా. వైజాగ్ పొట్టిపిల్ల, డేంజర్ పిల్ల, పావని అలా వదిలేస్తా. కొత్త ఐడి క్రియేట్ చేస్తాను ఈరోజు. అందులో ఓన్లీ మన హీరోనే ఫాలో అవుతా, ఎవరిని ఫాలో అవ్వను. ఇంకా తను మాత్రమే పెడతా వీడియోస్ కూడా. నేను చేసినా లేకపోతే బయటకు తీసుకొచ్చినా తను మాత్రమే పెడతా వీడియోస్ అందులో. ఫిషీ రైడ్ హాయ్ అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ లైవ్ అండి. మా మొబైల్ నంబరా? నా మొబైల్ నంబర్ 9848022338. పండుగ చేసుకోండి, డూ ఫెస్టివల్. రేటింగ్ 11 లైక్స్ ఎందుకు తమ్ముడు? లైక్స్తో మనకి ఏం పని ఉంది తమ్ముడు చెప్పు.